డియర్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ అయితే మరి ఏప్రిల్ సెషన్కి సంబంధించిన రీఓపెన్ కూడా అయ్యిందమ్మ ఒకసారి. మరి ఆల్రెడీ కూడా అయిపోగానే మరి వీళ్ళు మళ్ళీ 12, 13వ తారీఖు కూడా రీఓపెన్ చేశారు. మరి ఇప్పుడు ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారు ఒకసారి చూద్దాము. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్. మరి రీఓపెన్ చేశారు ఆల్రెడీ. రీఓపెనింగ్ ఆన్లైన్ అప్లికేషన్ మళ్ళీ ఆల్రెడీ జనరల్గా అయితే ఆన్లైన్ అప్లికేషన్ మనకి ఈ విధంగా ఉంది. ఆన్లైన్ అప్లికేషన్ అయిపోయింది. జనరల్గా అయితే మనకి ఫిబ్రవరిలోనే అయిపోయింది. మళ్ళీ వీళ్ళు ఏం చేశారు, కొంతమంది స్టూడెంట్స్ ఇంట్రెస్ట్గా ఉన్నారు, కామెంట్స్ వస్తున్నాయని 12th March 2026 నుంచి 12 March 13th March 2026 వరకు అయితే మరి ఆపర్చునిటీస్ ఇవ్వటం జరిగింది. మరి భారీగా పెరిగినాయి అని ఒక కథనం అయితే మరి 2 సెషన్లకు కలిపి భారీగా రిజిస్ట్రేషన్స్ అయితే మళ్ళీ పెరిగినాయి అంట. అది ఒకసారి చూద్దాం, దాని కథా కమామేషం ఏందో. మనం ఆల్రెడీ అనుకున్నాం మరి రికార్డ్ బ్రేకింగ్ 14.5 స్టూడెంట్స్ రిజిస్టర్ ఫర్ జేఈ మెయిన్ సెషన్ 2. సెషన్ 1కి మనకి 14.5 లక్షలు రిజిస్టర్ చేసుకున్నారు. మరి 13 లక్షలు ఆ చేంజ్ అయితే మరి ఎగ్జామినేషన్ రాశారు. మార్క్ హయ్యర్ ఈవెన్ ఎగ్జామ్ హిస్టరీ రిపోర్టెడ్ బై ది అదర్ ఇన్స్టిట్యూట్. టోటల్ అప్లికేషన్స్ అక్రాస్ బోత్ సెషన్స్ ప్రొజెక్టెడ్ టు రీచ్ మనకి 15 నుంచి 17 లక్షల వరకు రీచ్ అవుతుందమ్మా. మరి భారీ సంఖ్యలో మరి రిజిస్ట్రేషన్స్ అయితే వచ్చినాయి. కట్ ఆఫ్లు కూడా పెరుగుతాయి. డెఫినెట్గా 1% 1 or 2% పెరిగే అవకాశం ఉంది. కట్ ఆఫ్లు కూడా భారీగా పెరుగుతాయి. హై డిమాండ్ ఫర్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ మరి కొన్ని ఇన్స్టిట్యూట్ చెప్తున్నాయి. రిజిస్ట్రేషన్ మనకి సెషన్ 1లో జనవరి సెషన్లో 14.5 లక్షలు అయితే మరి బోత్ సెషన్స్ ఇప్పుడు మరి 15 నుంచి 17 వరకు 17 అంటున్నారు. చూద్దాం మరి 17 లక్షల భారీ సంఖ్యలో రిజిస్ట్రేషన్స్ అయితే అయినట్టు కనిపిస్తుంది. స్టూడెంట్స్ కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఏప్రిల్ సెషన్ కూడా బాగా రాయండి. ఎందుకంటే మరి మేలించి మేలించమని ఒక సామెత ఉన్న ప్రకారం మనం ఏంటంటే ప్రతిదీ కూడా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ సిగ్నిఫికెంట్లీ హైయర్ దాన్ 13.11 lakh రిజిస్ట్రేషన్ సెషన్ 1. సెషన్ 1లో రిజిస్ట్రేషన్ అయితే మనకి 12,95,000 ఎంతో సంథింగ్ రాశారు అకార్డింగ్ టు ద షేడ్. ఇవి ఆల్రెడీ కూడా వీళ్ళు డేటా ఇచ్చారు. సెషన్ 2 బి ఫైనలైజ్డ్ ఎర్లీ అకార్డింగ్ మనకి ఫస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్లో సెషన్ 2 ఎగ్జామినేషన్ అయితే జరిగే అవకాశం అయితే ఉంది. ఆల్రెడీ కూడా డేట్స్ వచ్చేసింది మనకి 2వ తారీఖు నుంచి మనకి ఏప్రిల్ 2 to 9th ఫస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్ ఎగ్జామినేషన్ అయితే జరుగుతాయి. మరి ఈసారి కట్ ఆఫ్ కూడా పెరుగుతుందమ్మా, అది పెట్టుకుని కొంచెం మంది ఆల్రెడీ స్టూడెంట్స్ వచ్చిన కొంతమంది రిజర్వేషన్ స్టూడెంట్స్ ఉంటారు. 92% వచ్చింది, నాకేం పర్లాదలే వచ్చింది అనుకుంటారు. మీ పర్సంటైలు మరి ఏప్రిల్ సెషన్లో మీరు రాయలేదనుకో మీ పర్సంటైల్ 90కి పడిపోయింది. గుర్తుపెట్టుకోండి, కాంపిటీషన్ లెవెల్లో పడిపోయింది. 92 వల్ల 90కి పడిపోయింది, గుర్తుపెట్టుకోండి. అందుకని మీరు 92 వచ్చిన ఎవరైనా రిజర్వేషన్ స్టూడెంట్స్ ఉంటారో 93, 94 తెచ్చుకోవడానికి ట్రై చేయండి. మన ఇదొక పరుగు పందెం లాంటిది, గుర్తుపెట్టుకోండి. మనము ఏమాత్రమో మరి అశ్రద్ధ చేసినా మరి నిద్రపోయినా కానీ మనం తాబేలు ఇవన్నీ ఉంటాయి కదా, కుందేలు లాగా మరి తాబేలు ముందుకు నువ్వెంత పరిగెత్తినా కానీ నువ్వెంత ఇంటెలిజెంట్ స్టూడెంట్ అయినా సరే ఇప్పుడు తాబేలు లాగా కుందేలు నిద్రపోయిద్దండి ముందెళ్ళేసేసి. అట్లాగే సెషన్ 1లో మీరు నిద్రపోయారనుకోండి, తాబేలు ఈ స్లో అందరూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అందుకని తాబేలు లాగా ఆ స్టోరీ లాగా కాకుండా మీరు కూడా మరి యాక్టివ్గా ఉండి 93, 94 తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను కుందేల్ని ఈజీగా కొట్టేస్తాను, నాకు జనవరిలో వచ్చిన స్కోర్ చాలు, నాకు ఇంకా అవసరం లేదు అనుకుంటే మీ వెనకున్న వాళ్ళు మిమ్మల్ని క్రాస్ చేసే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త. ఇది స్టూడెంట్స్ మరి రికార్డు స్థాయిలో రిజిస్ట్రేషన్స్ అయితే అయినట్టున్నాయి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ. బై దిస్ రవికుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.